ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము మత్తయి సువార్త 26వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ప్రభు అయిన క్రీస్తు వారు చెప్పుచున్నారు, నా రక్తము అనేకమైన పాపములను తుడుపు వేస్తాది. పాపుల కొరకు పాప క్షమాపణ నిమిత్తము నేను రక్తమును చిందించి ఉన్నాను. ఆ రక్తమే మిమ్ములను పరిశుద్ధపరచి ఉన్నదని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. ఎవరి పాప క్షమాపణ నిమిత్తము ఆయన రక్తము చిందించబడి ఉన్నాడు? నీ కొరకు, నా కొరకు. మనమింకను పాపులమై ఉండగానే విగ్రహారాధికులమై పాపములో పడి పొర్లుచున్న మనలను రక్షించుట కోసరము ప్రభువైన క్రీస్తు వారు మనలను రక్షించుట కోసరమే, కేవలము మన పాప క్షమాపణ నిమిత్తమే ఆయన రక్తమును, నిబంధన రక్తమును చిందించి ఉన్నారు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈయన రక్తమును చిందిస్తే మనకు పాప క్షమాపణ కలుగుట ఏమిటి అని మీకు ఆలోచన, అనుమానము రావచ్చును. ఈయన పరిశుద్ధుడు, దేవదేవుడు. ఈయనలో పాపము లేదు, ఏ ఒక్క కల్మషము లేదు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు కనుక, ఆయన మనలను సృష్టించిన సృష్టికర్త కనుక, మనము నశించిపోవుట, నరకానికి పాత్రులము అవుట ఆయనకు ఇష్టము లేదు కనుక, మనందరి కోసరము, మనలను రక్షించుట కోసరము ఆయన రక్తమును చిందించి ఉన్నాడు. ఇదే ప్రభువైన క్రీస్తు వారి నిబంధన రక్తము. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి ఆయన రక్తమును చిందించుట వలన మనకి ఏమి లాభము? ప్రభు యొక్క రక్తము, యేసు రక్తము మన ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయములో చూసుకున్నట్లయితే, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును కనుక, ప్రభు అయిన క్రీస్తు వారు అనేకులమైనటువంటి పాపులమైనటువంటి మన కొరకు తన రక్తమును చిందించి ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. మనము పవిత్రులుగా అయితేనే పరలోక రాజ్యములో చేరతాము కనుక, మన పాపములో పొర్లుచున్నాము కనుక, అట్టి పాపములో మరణించి నరకానికి పాత్రుల మగుట ప్రభువైన క్రీస్తు వారికి ఇష్టం లేదు కనుక, యేసు రక్తము మన పాపముల నుండి పవిత్రులుగా చేయుట కోసరమే ఆయన కల్వరి సిల్వలో ఆయన అప్పగించుకొని ఉన్నాడు. నిబంధన రక్తముగా, క్రయధనముగా రక్తమును ఇచ్చి మనలను కొని ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. యేసు రక్తములో స్వస్థత ఉన్నది. యేసు రక్తములో మనలను పవిత్రులుగా చేయు ఆ యొక్క విధానమున్నది. కాబట్టి మనము పవిత్రులుగా ఉండాలంటే మనము యేసు రక్తములో కడగబడాలి. యేసే మన పాపముల నిమిత్తము మరణించి ఉన్నాడని మనము నమ్మిన ఎడల యేసు రక్తములో మనము కడగబడతాము. మన పాపములన్నీ కడగబడి మనలను పవిత్రులుగా చేసే దేవునిగా ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. మరియు ప్రభు అయిన క్రీస్తు వారు చెప్పి ఉన్నారు, మత్తయి సువార్త 26వ అధ్యాయములో, మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి. ప్రభు అయిన క్రీస్తు వారిని నమ్ముకొని ఉన్నాము. ఆయనే మన నిజ రక్షకుడు. పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు ఆయన మన కొరకు రక్తము చిందించబడి ఉన్నారని తెలుసుకొని, ఆయన యేసు రక్తము మన యొక్క పాపములన్నిటినీ శుద్ధీకరించి మనలను పవిత్రులుగా చేసి ఉన్నాడని మనము నమ్మి ఉన్నాము కనుక,
మనము బాప్తిస్మము పొంది ఉన్నాము. ఆయన గిన్నె మనకిచ్చి ఉన్నాడు. దానిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిలోనిది మనము త్రాగాలి. ఎందుకంటే మనము దేవుని రక్తము చేత కడగబడి ఉన్నాము. మనము లోక సంబంధులము కాదు, దేవుని సంబంధులము. సైతానే మనకు ఎదురైనను వాడిని త్రోసివేసి, ఇబ్బందులు ఇరుకులు ఎదురైనను, ఎలాంటి శ్రమ అయినను, మరణమైనను ఎదురైనను వాటిని త్రోసివేసి, వాటిని తృణీకరించి ప్రభువైన క్రీస్తు వారి వైపే మనము చూడాలని, దేవుని రక్తమును ఎప్పుడైతే మనము త్రాగామో ఆయనలో, ఆయన ద్వారా, ఆయన పోలిక చొప్పున మనము జీవించే వారముగా ఉంటామని ఈ యొక్క సమయంలో తెలియపరుచున్నాను. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని రక్తమును త్రాగాలంటే మనము అర్హత పొందుకోవాలి. ఒక ఉద్యోగమునకు వెళ్ళాము. ఆ ఉద్యోగము డిగ్రీ చదివిన వాళ్లకు, అంతకంటే ఎక్కువగా అర్హత కలిగిన వారికి ఇవ్వాలి. కానీ 10th క్లాసు చదివిన వాడికి ఇవ్వడు కదా. అలాగునే మనము దేవుని రక్తమును త్రాగాలంటే పరిశుద్ధముగా ఉండాలి, దేవుని రక్తములో కడగబడాలి. ఈయన మన కొరకు రక్తమును చిందించి ఉన్నాడు. పాప క్షమాపణ నిమిత్తము, నా పాపముల నిమిత్తం ఈయన మరణించి ఉన్నాడని నమ్మి మనలను పవిత్రులుగా దేవుని రక్తములో కడుగుకొని, అప్పుడు మాత్రమే దేవుడు అందించే గిన్నెలోనిది తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిలోనిది మనము త్రాగాలని ప్రభు పేరట మిమ్ములను వేడుకొనిచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్.